అందరికీ నమస్కారం. నమ్మకం అనేది ఒక 3 అక్షరాల పదమే, కానీ దీని ప్రభావం మనిషి జీవితం మీద చాలా ఉంటుంది. ఇక్కడ నమ్మకం అంటే ఎదుటి వాళ్ళు మనని నమ్మడం వేరు, మన మీద మనకున్నటువంటి నమ్మకం వేరు. ఎదుటి వాళ్ళ ఆలోచన మన పట్ల ఎలా ఉన్నప్పటికీ ముందుగా మన మీద మనకు నమ్మకం లేకపోతే మనలో ఉన్నటువంటి బలాలను మనం గుర్తించలేము. ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. సహజంగా మనం సర్కస్లల్లో ఏనుగుల్ని చూస్తుంటాం. వాళ్ళు ఏనుగులతోటి ఫీట్లు చేయిస్తుంటారు. అయితే వాటిని చిన్న చిన్న తాళ్ళతో కట్టేయడం కూడా మనం చూస్తుంటాం. నిజానికి ఏనుగుకి కొండంత బలం ఉంది అనుకుంటాం. పెద్ద పెద్ద మహావృక్షాలని అవి పెకిలించేస్తాయి, పెద్ద పెద్ద ట్రక్కుల్ని కింద పడేస్తాయి. మరి అంతటి బలం ఉన్నటువంటి ఏనుగులు ఆ చిన్న తాళ్ళతో కట్టేస్తే తెంపుకోకుండా అలాగే పడుంటాయి. మరి దీనికి కారణం ఏంటి అంటే, యాక్చువల్గా ఈ సర్కస్లలో చిన్న చిన్న ఏనుగు పిల్లల్ని తీసుకొచ్చి వాటిని తాళ్ళతో బంధిస్తారు ముందుగా. అంటే అది చిన్నగా ఉన్నప్పుడు తన మనసులో తనలో ఉన్నటువంటి బలము తనకి తెలియకుండా తాళ్ళతో బంధించగానే ఓకే, నేను తప్పించుకోలేను, నాకు బలం లేదు అని ఒక బలహీనత దానిలో ఏర్పడుతుంది. ఆ బలహీనత అనేది దానితో పాటుగా పెరిగి పెద్దదవుతుంది. ఏనుగు పెద్దదైతే ఏనుగుతో పాటుగా తన బలహీనత కూడా పెద్దదైపోయి తనలో ఉన్నటువంటి బలాన్ని అది గుర్తించలేదు. కాబట్టి చిన్నపిల్లగా ఉన్నప్పుడు కట్టేస్తే ఎలా అయితే చిన్న తాడుతో కట్టేసినా ఎలా అయితే అది తెంపుకోకుండా ఉందో, అది పెద్దదయ్యాక కూడా అదే తాడుతో కట్టేసినా కూడా తెంపుకోకుండా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, మన మనసులో ఒక్కసారి మన మీద మనకు అపనమ్మకం ఏర్పడితే, ఒక్కసారి మన బలాలను మనం గుర్తించలేకపోతే, ఇక జీవితంలో మనం ఒక చట్రంలో ఇమిడిపోతాం. ఓకే, నా వల్ల కాదు, నేనేమి చేయలేను, మన మీద మనకి నమ్మకం ఉండదు. ఇంకా ఇలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటి అంటే, ఇలా ఉన్నటువంటి మనస్తత్వము అసలు ప్రయత్నమే చేయదు. అంటే వాళ్ళే ఫిక్స్ అయిపోతారు. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. నేను చేయలేను, అమ్మో అది నా వల్ల కాదు, నేను ఇది సాధించలేను, అది సాధించలేను. నిజానికి చాలా వరకు సాధ్యమయ్యేటివే ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాము అంటే, ముందే ఒక జోన్లో పడిపోతాం. నా వల్ల కాదు, నేను చేయలేనేమో, నేను మాట్లాడలేనేమో, నేను పరిగెత్తలేనేమో, ఇలా. ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక మనిషి ఒక అవసరం నిమిత్తం బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. బయటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడింది అక్కడ. కానీ మనసు చెప్తుంది, అంత దూరం నువ్వు నడవలేవు, అంత దూరం నువ్వు పరిగెత్తలేవు, వద్దు అని. కానీ వెళ్ళాలి, గత్యంతరం లేదు. ఉసూరు అనుకుంటూ నీరసంగా నడుస్తున్నాడు. ఫస్ట్ మనసు ఏం చెప్పింది, నువ్వు నడవలేవు, నేను నడవలేను అనుకుంటున్నాడు కదా. ఉసూరుమంటూ నడుస్తుంటే సడన్గా వెనకెమ్మటి ఒక కుక్క పరిగెత్తింది అనుకుందాం. ఆటోమేటిక్గా మనిషి కుక్క వెంట పడితే అలాగే నీరసంగా ఉసూరుమనుకుంటూ నడుస్తాడా? లేదు కదా, తను పరిగెడతాడు. అంటే దాని అర్థం ఏంటి, తనలో పరిగెత్తగలిగే శక్తి ఉంది యాక్చువల్గా, కానీ దాన్ని ఆ పర్సన్ ముందు యాక్సెప్ట్ చేయట్లేడు. అంటే ప్రతి పర్సన్లో కూడా తమను తాము గుర్తించినటువంటి ఒక శక్తి ఉంటుంది. ఇది నిజం. అయితే ఈ శక్తిని అపనమ్మకం, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు అనే ఒక కారణం ఆ శక్తిని కంప్లీట్గా కప్పేస్తుంది, నిర్వీర్యం చేస్తుంది. సో ఇందాక నేను చెప్పినటువంటి ఉదాహరణలో ఏనుగు పిల్ల చిన్నదిగా ఉన్నప్పుడు తన మైండ్లో ఫిక్స్ అయిపోయింది, నేను ఇది తెంపుకోలేను. అది పెద్దగా అయ్యేంతవరకు కూడా ఆ జోన్ నుంచి బయటికి రాలే. రెండో ఉదాహరణలో తనలో పరిగెత్తగలిగే శక్తి ఉన్నప్పటికీ కూడా తన కంఫర్ట్ జోన్లో ఉన్నాడు. ఎవరు నడుస్తారు, ఎవరు పరిగెడతారు ఇలా. కానీ అవసరమైనప్పుడు పరిగెత్తాడు కదా. అంటే ఖచ్చితంగా ప్రతిదీ మనలో ఉంటుంది, చేయగలిగే ప్రతి శక్తి మనలో ఉంటుంది. కానీ
దాన్ని మనం గుర్తించాం, దానికి పదును పెట్టాం, ఆ జోన్ నుంచి బయటపడే ప్రయత్నం చేయం. ఇక్కడ ఒక మనిషి ఏదైనా సరే సాధించాలి అంటే, ఇక్కడ సాధించడం అంటే ఎంతసేపు గొప్ప గొప్ప విజయాలను మాత్రమే అనుకోకండి. మీరు చరిత్ర సృష్టించడం మాత్రమే కాదు సాధించడం అంటే, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నిద్ర లేచి నేను వాకింగ్కి వెళ్ళాలి, ఇది ఒక లక్ష్యం. అబ్బా 5 o'clockకి నేను నిద్ర లేవలేను అంటారు కొంతమంది. నువ్వు ప్రయత్నం చేస్తే కదా తెలిసేది. అది కూడా ఒక సాధించడమే. రోజు ఒక 5 kilometers వాకింగ్, అబ్బా నేను 5 kilometers 1 kilometer నడిస్తే చాలు, నేను ముందే నువ్వు ఫిక్స్ అయిపోతున్నావు. నువ్వు నడిస్తే కదా తెలిసేది. అంటే ఏది సాధించాలి అన్నా, ఏది చేయాలి అన్నా ముందుగా మన మీద మనకి నమ్మకం ఉండాలి. మనల్ని మనమే నమ్మనప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని ఎలా నమ్ముతారు? కాబట్టి ఈ ఒక్క విషయం గుర్తించండి. ఏ విషయంలో అయినా సరే మనకి శక్తినిచ్చేది, మనని ముందుకు నడిపించేది, మనని మానసికంగా బలోపేతం చేసేది ఒక నమ్మకమే. ఎస్, నేను చేయగలను, ఐ కెన్ డూ. ఇంపాసిబుల్ అనేది కాదు. నువ్వు తలుసుకుంటే ఐ యామ్ పాసిబుల్. ప్రతి విషయంలో కూడా ఐ యామ్ పాసిబుల్. నేను చేయగలను, నేను సాధించగలను, నేను ప్రయత్నించగలను. ఇలా అంత గట్టిగా నీ మనసు నీకు చెప్పాలి. మనలో చాలామంది చూడండి, చాలామందిని చూస్తుంటాం, ఈవెన్ హై ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా. ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే చాలా వరకు ఎడ్యుకేటెడ్స్ అంతా బలవంతులని కాదు, చాలా బలహీనతలతో కూడినటువంటి హై ఎడ్యుకేటెడ్స్ కూడా ఉన్నారు. ఎంత పెద్ద పెద్ద పట్టాలు పుచ్చుకున్నప్పటికీ నలుగురిలోకి వచ్చి మాట్లాడటానికి భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటి అంటే, నేను మాట్లాడలేనేమో, నా వల్ల కాదు, ఇలా ముందే ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. అలా ఫిక్స్ అయ్యి అదే జోన్లోనే ఉండి మాట్లాడే ప్రయత్నం కూడా చేయరు. చాలామంది కనిపిస్తుంటారు, ముందే చెప్తారు స్టేట్మెంట్స్. నేను చాలా సెన్సిటివ్ అంటారు, ముందే ఫిక్స్ చేసేసుకున్నారు. సెన్సిటివ్ అంటే నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేయలేను, నేను కష్టపడలేను, నేను భరించలేను, నేను మాట్లాడలేను, ఇలా. లేదా నాకు చాలా భయం, నలుగురిలో నేను మాట్లాడలేను, నేను డయాస్ ఎక్కలేను, నేను స్టేజ్ మీద మాట్లాడలేను, నేను నలుగురు గుంపులోకి వెళ్ళలేను. ఇలా కొంతమంది నోటి నుంచి వస్తుంటాయి స్టేట్మెంట్స్. ఫిక్స్ అయిపోతారు. ఇక ఒకసారి మైండ్లో ఫిక్స్ అయిపోయినాక ఇక అదే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తుంటారు. నిజానికి ప్రతి మనిషి ప్రతి పని చేయగలడు. చేస్తున్న వాళ్ళకి చేయని వాళ్ళకి తేడా ఏంటి అంటే, చేస్తున్న వాళ్ళేమో తమని తాము నమ్మి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ఒకసారి విఫలమైన మళ్ళీ ప్రయత్నిస్తారు, సాధించేదాకా పోరాడుతారు. ఒకవేళ సాధించలేదు అనుకుందాము, ఆ సాధించే క్రమంలో ఎన్నో కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మనం ప్రయత్నం చేస్తే ప్రతిసారి విజయం రాకపోవచ్చు, కానీ ప్రతి ఓటమి ఒక పాఠమే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అసలు ఏమీ చేయని వాడికంటే ఏదో ఒకటి చేసిన వాడికి లోక జ్ఞానం ఉంటుంది. అసలు ప్రయత్నమే చేయని వాడికంటే ప్రయత్నించిన వాడికి అనుభవం వస్తుంది. అవునా కదా? సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటాం. కాబట్టి నేను చేయలేను, నేను ఇవన్నీ కాదు, చేసే ప్రయత్నం చేయాలి. మిమ్మల్ని మీరు ముందుగా నమ్మాలి. చాలా వరకు మనలో మనమే స్టేట్మెంట్స్ ఇచ్చేసుకొని మనం మన చుట్టూ ఒక సర్కిల్ గీసుకొని ఆ సర్కిల్లో ఉండిపోతాం. ఇది మొట్టమొదట వదిలిపెట్టాల్సింది ఒక మనిషి తన నిజ జీవితంలో. ఏదైనా సరే, నీ నిజ జీవితం, నీ డైలీ జీవితం, నువ్వు సక్సెస్ఫుల్గా గడవాలి అన్నా కూడా నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ముందుగా మనం ఏదన్నా సాధించాలి అంటే ఫస్ట్ ఉండాల్సింది మన మీద మనకి నమ్మకం. ఇక నుంచి మైండ్లో నేను ఇది చేయలేను, అది చేయలేను, నేను చదవలేను, నేను పాజిటివ్గా ఆలోచించలేను. ఈ డైలాగ్ నాకు అస్సలు నచ్చనిది ఏంటి అంటే, నేను పాజిటివ్గా ఉండలేకపోతున్నాను, నేను ఆలోచించలేకపోతున్నాను, నెగిటివ్ ఆలోచనలు నన్ను చుట్టుముడుతున్నాయి. ఇవన్నీ కూడా నమ్మకమే. అసలు నీ మీద నీకు నమ్మకం ఉంటే, నేను వీటిని త్యజించగలను అనే నమ్మకం ఉంటే నువ్వు ఎందుకు ఆలోచిస్తావు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక చెట్టును మనం వెళ్ళి పట్టుకుంటాం,
సెల్ ఫోన్ని మనం వెళ్ళి పట్టుకుంటాం, ఫోన్ మనల్ని పట్టుకోదు కదా. అవునా కదా. ఏదైనా సరే ఒక వస్తువుని, ఒక చెట్టుని పట్టుకున్నాం మనమే వెళ్ళి పట్టుకుంటాం, ఒక వస్తువుని పట్టుకున్నాం మనమే వెళ్ళి పట్టుకుంటాం, ఒక చైర్లో కూర్చున్నాం మనమే వెళ్ళి దాంట్లో కూర్చుంటాం. చైర్ వచ్చి మన మీద కూర్చోదు, లేదా మనల్ని లాగి అందులో కూర్చోబెట్టుకోదు. బెడ్ మీద మనమే పడుకుంటాం. మనకి 5 o'clock నిద్ర లేవాలని ఉంటే బెడ్ గట్టిగా మనం పట్టుకొని లేవద్దు అనదు. అంటే ప్రతిదీ మన చేతిలో ఉంటుంది కదా. సో మరి మన చేతిలో ఉన్నదాన్ని వదిలించుకోవాల్సిన బాధ్యత మనది, మన చేతిలోనే ఉంటుంది అది కూడా. నేను చదువుతుంటే నాకు నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. నెగిటివ్ ఆలోచనలు ఎలా వస్తున్నాయి? నువ్వు ఆలోచిస్తేనే కదా వచ్చేది. మరి మొట్టమొదట నువ్వు నీ మీద నీ కంట్రోలింగ్ ఉండాలి, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి బలహీనతలు అన్నిటినీ వదిలేస్తుంటావో, ఎప్పుడైతే నువ్వు దృఢంగా నమ్ముతావో, ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళకి నీ పట్ల నమ్మకం పెరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు నెగిటివ్ ఆలోచనలు వదిలేసి నీ మీద నువ్వు నమ్మకం పెంచుకుంటావో, నీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, నీలో ధైర్యం పెరుగుతుంది. నేను ఏదైనా సాధిస్తా, ఏదైనా ప్రయత్నం చేస్తా, నేను ఎక్కడికైనా వెళ్ళగలను, ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళగలను, నేను బ్యాంకుకి వెళ్ళి పలానా పని నేను చేసుకొని రాగలను, నీ కొత్త ప్లేస్కి ఒక్కరమైనా వెళ్ళగలము. ఇలా చిన్న చిన్న టార్గెట్స్, చిన్న చిన్న విషయాలలోనే చాలామందికి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేనటువంటి వ్యక్తుల్ని మన చుట్టూ చాలామంది చూస్తుంటాం. కాబట్టి ముందుగా ఫస్ట్ మీలో ఉన్నటువంటి బలాలను వెలికి తీయండి. ఆ బలాలని మీ మీద మీకు నమ్మకం లేక ఆ అపనమ్మకం అనే బలహీనత చేత ఆ బలాలని కప్పేయకండి, ఆ బలాలని చంపేయకండి. ప్రతి మనిషిలో చాలా చాలా శక్తులు ఉంటాయి, కానీ వాళ్ళలో ఏముంది అనేది వాళ్ళకే తెలియదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఒక కంఫర్ట్ జోన్ ఆల్రెడీ ఒక సర్కిల్ గీసేసుకున్నారు. నా వల్ల కాదు, నేను మాట్లాడలేను, నేను పోలేను, నేను చేయలేను, ఇది చదవలేను, అమ్మో నా వల్ల కాదేమో, నేను ఉద్యోగం సాధించలేనేమో, నేను బిజినెస్ చేయలేనేమో, నేను మొదలు పెడితే ఫెయిల్ అవుతానేమో, ఇంతమందిలో నేను సాధించలేనేమో, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే నాకు ఫెయిల్యూర్ ఎదురవుతుందేమో. అసలు స్టార్ట్ చేస్తే కదా తెలిసేది. ఇట్లా మన మీద మనకి నమ్మకం లేక ఒక కంఫర్ట్ జోన్, ఒక సర్కిల్ గీసుకొని ఆ సర్కిల్లో ఉండి జీవితాంతం నిస్సారంగా నిరుత్సాహంగా బ్రతకడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం బెటర్. ప్రయత్నించి ఓడిపోతే, ఇందాక నేను చెప్పినట్టుగా ఓడిపోతే చాలా తెలుస్తాయి. ఎందుకు ఓడిపోయామో తెలుస్తుంది, ఎలా గెలవాలో కూడా తెలుస్తుంది. ఓటమి చెడ్డది ఏమీ కాదు. ఓటమి అనేది మనకు ఒక పాఠమే, మనకి చాలా నేర్పిస్తుంది. కాబట్టి మన మీద మనకి నమ్మకం ఉంచి ప్రయత్నిద్దాం. ఓడిపోయామా నేర్చుకుందాం, అంతే కదా. ప్రతి దాంట్లో అందరం గెలవాలని లేదు, కానీ గెలుస్తామా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే మొదట మనల్ని మనం నమ్మాలి. నమ్మినప్పుడే ప్రయత్నం మొదలు పెడతాం. ప్రయత్నం అంటే తొలి అడుగు. ఒక అడుగు పడితేనే కదా రెండో అడుగు పడేది. అంటే ఒక అడుగు పడి మనం స్టార్ట్ చేసాము అంటే మన డెస్టినేషన్, మనం చేరాలనుకున్నటువంటి ప్రదేశానికి చేరుతాం. అసలు అడుగు పడాలి అంటే ముందుగా కావాల్సింది ఏంటి? నమ్మకం. కాబట్టి మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి, ఆ తర్వాత అందరూ మిమ్మల్ని నమ్మే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా నమ్మకాన్ని కోల్పోకండి. నమ్మకాన్ని కోల్పోతే ఇందాక చెప్పుకున్నట్టుగా ఏనుగులాగానే మనలో ఎంత బలం ఉన్నా కూడా జీవితాంతం ఒక చిన్న తాడు బలహీనతకి మనం బందీ అయిపోతాం. ఓకే, మరొక టాపిక్ తోటి నేను నెక్స్ట్ వీడియోలో వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.